మా మేనకోళ్ళు ఫోన్ చేసి స్నానం చేసినప్పుడు, అన్నం తిన్నప్పుడు, లేచి మొహం కడుక్కున్నప్పుడు అన్నీ కూడా పెట్టుకోవచ్చు కదా, నువ్వేం తింటున్నావు ఏంటంటే, నాకు జాంకాయ ఇష్టం, జాంకాయ తింటా. బత్తాకాయ ఇష్టం, బత్తాకాయ తింటా. అంటే బంగాళీ ఇష్టం. బీరకాయ ఇష్టం. అంటే ఆనియన్స్ మొత్తం స్వీట్లు, అపాలు అంటే స్వీట్స్ అన్నీ ఒగేరా అన్నీ మన సేవస్తాం అన్నీ ఉంటాయి అన్నమాట. పగడబందీగా అన్నిట్లో అన్ని రాజు రాణిలకు కాకుండా మగాడిలాగా మహారాజులా బతకాలనేది నా కోరిక. ఓకేనా? ఒకళ్ళ మోసెత్తిన నీళ్ళు మాత్రం తాకూడదు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది. నేను ఏదనుకుంటే అది అవ్వాలనో లేకపోతే ఇడిపోవాలనో కాదు. నా లక్ష్యాన్ని నేను చేరుకోలేనా, గడియారంతో పాటు నా టైం బాగుందా లేదా అని మాత్రమే నా ఈగోని నేను సాటిస్ఫైడ్ చేసుకోవడానికి కోసమే నేను ఏది తీసినా డైరెక్ట్గా లైవ్ పెడతాను అనమాట. కొంతమందికి తెలియదు అనమాట. అద్దంలో ఉన్నప్పుడు అందం వేరు, చచ్చిపోయిన తర్వాత శ్మశానం మీద ఆ అందం వేరు. గుర్తుపెట్టుకోండి. అందుకనే నేను ఎప్పుడు నవ్వుతూనే ఉండమంట ఎవరినైనా సరే. ఎవరికి కష్టం వచ్చినా భగవంతుని కోరుకోండి, తల్లిదండ్రులని దగ్గరగా తయారు చేసుకొని కొంత అన్నం పెట్టండి. ప్రౌడ్ ఆఫ్ ఇండియా, జై కాడందోరా, జై నిమ్మల. భగవంతుడిని నేను నమ్ముతా, తల్లిదండ్రిని నమ్ముతా. నాకు అదే 10 కోట్ల ఆస్తి. ఓకే? ప్రౌడ్ ఆఫ్ ఇండియా, జై కాడందోరా, జై నిమ్మల.